జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం తెలంగాణ జాతిపిత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి సిట్ నోటీసులను జారీ చేయడాన్ని నిరసిస్తూ జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం జగద్గిరిగుట్ట లాస్ట్ బస్టాప్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు కేసీఆర్ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు, కార్పొరేటర్లు జగన్, హేమలత, సురేష్ రెడ్డిని, బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ జగన్ మాట్లాడుతూ, తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం కృషి చేసిన బాపు కేసీఆర్ను సిట్ ఇట్ విచారణ పేరుతో వేధించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న విధానాన్ని ఆయన ఖండించారు. ఈ కార్యక్రమంలో కొలుకుల జైహింద్, మల్లేష్ గౌడ్, వేణు యాదవ్, పాపయ్య గౌడ్, మల్లారెడ్డి, విఠ్ఠల్ ముదిరాజ్, బండా మహేందర్, పాపిరెడ్డి, బ్రహ్మచారి, హనుమంతు, విఠ్ఠల్, ముదిరాజ్, నాని, మహమూద్, దాసు, మెట్ల సీను, మల్లాచారి, తిరుపతిరావు, పాషాబాయ్, కషాభాయ్, కిరణ్చారి, చిన్న, బీఆర్ఎస్ అధికారమంతా కొంతమందికే సొంతమైపోయింది. వలసలతో నడిగడ్డ బ్రతుకు ఆగమైపోయింది. తిరుగుబాటు జెండెగరలేకనే మార్పు మాయమయ్యింది. పలిసినోడి కుట్టెరుగలేకనే బానిస బతుకయ్యింది. ఎన్ని ఏళ్ళు ఇంకెన్ని నాళ్ళు ఈ అణిచివేత మనపై, ఎన్ని ఏళ్ళు ఇంకెన్ని నాళ్ళు ఈ అణిచివేత మనపై, ఎదురు తిరిగి పోరాడి నిలబడితే రాదా గెలుపై. అణిచివేత ఎంత అధికమైతే ఉవ్వెత్తున లేవద ఉద్యమం. హేళనతో మొదలైన పోరు నడుపుతుంది మహోద్యమం. చినుకు చినుకులు ఒకటై కురిస్తే తడివానై పడుతుంది. బహుజనులంతా దండుగా కదిలితే పాలన మనదవుతుంది. చీమలు ఒకటై పామును చంపిన చరిత మరవవద్దు. చీమలు ఒకటై పామును చంపిన చరిత మరవవద్దు. మతపు తేనుగుల కూల్చడమే మన బహుజన బ్రతుకుల్లో పొద్దు. మన నడిగడ్డలో మార్పు కోసం